రామాయణాన్ని మనం చిన్ననాటి నుంచి విన్నాం. రాముడు ఏ సమస్య వచ్చినా ధర్మబద్ధంగా, శాంతంగానే పరిష్కరించాడు. కాని ఒకప్పుడు అతను తన శక్తివంతమైన కోదండాన్ని భూమిలో పాతేశాడని ఒక పురాతన కథ చెబుతుంది. అది ఎందుకు? ఏ దివ్య కారణం కోసం? ఇది రామాయణం తర్వాత జరిగిన కథ. శ్రీరాముడు అయోధ్య పటిష్ట పాలకుడిగా మారిన తరువాత రాజ్యానికి సుఖశాంతులు పెరిగాయి. కాని ఒకరోజు అతని వద్దకు ఒక ఋషి వచ్చాడు. అతని పేరు శంకరశర్మ. అతను ఒక వినూత్నమైన ప్రార్థనతో వచ్చాడు. స్వామీ, మీరు రాక్షసుల దమనానికి వాడిన ఆ ధనుష్కాన్ని నాకు దానం చేయండి. నేను దానిని ధ్యానయాగంలో ఉపయోగించాలనుకుంటున్నాను అన్నాడు. అందుకు రాముడు చిరునవ్వుతో చెప్పాడు, ఆ ధనుష్కం ఇప్పుడు నా శరీరానికి లయం అయింది. అది ఒక ఆయుధం కాదు, అది నా ధర్మబలం. కాని మరుసటి రోజే రాముడు తన ధనుష్కాన్ని తీసుకుని సరయూ నది కొద్దీ వెళ్లాడు. అక్కడ ఆయన నిశ్శబ్దంగా ధ్యానించాడు. ఆ తర్వాత ఆ ధనుష్కాన్ని నేలలో పాతేశాడు. ఎందుకంటే ఆ ఆయుధం రాక్షసుల నాశనానికి ఉపయోగపడింది. కాని ఇప్పుడు శాంతి సమయం. ధర్మానికి ఆయుధం అవసరం లేకపోతే అది విశ్రాంతి తీసుకోవాలి అన్నది రాముని భావన. ఇది చూసిన లక్ష్మణుడు అడిగాడు, అన్నా, మీరు ఎందుకు భూమిలో పాతారు? దానిని భక్తుల కోసం నిల్వ ఉంచకూడదా? అప్పుడు రాముడు చెప్పాడు, లక్ష్మణా, ప్రతి కాలంలో ధర్మం ఒక కొత్త రూపం దాల్చుతుంది. నా కోదండం ఇప్పుడు నిశ్చలత. ఇకపై అది శబ్దంలో కాదు, శాంతిలో మాట్లాడుతుంది. ఆ ధనుష్కం ఇంకా సరయూ నది ఒడ్డునే ఉంది అని చెబుతారు. కాని అది భౌతికంగా కాదు, ఒక తత్వంగా.